హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ ఏంటి అంటే, నేను చదువుతున్న జైన్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ చేయాలనుకుంటున్నాను. అండ్ కాలేజ్ మనం వెళ్ళే ముందు నేను ఏం చేస్తాను అనేది చూసేద్దాం. అండ్ ఇది ఒక హెల్తీ టిప్ కూడా అని నేను ఒక రీజన్తో చెప్తున్నాను, అంతే తప్ప లైక్ షో ఆఫ్ అలా ఏం కాదు. ఇది రియలీ హెల్తీ. ఈ చియా సీడ్స్ వచ్చేసి నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్కి తాగాలి. సో బ్రేక్ఫాస్ట్ అంత హెవీగా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా కరెక్ట్ పీసెస్ కట్ చేసుకున్న అండ్ గ్రేప్స్ అంతే. టైం అయితే ఎక్కువ లేదు, త్వరగా రెడీ అయిపోవాలి. లెట్స్ గెట్ రెడీ విత్ మీ. ఓకే, రెడీ అయితే అయిపోయా. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ మా జ్యోతి అక్క గిఫ్ట్ చేసింది. చాలా బాగుంది కదా, ప్యాటర్న్ కూడా కాలేజ్కి బాగుంటుందని తీసుకెళ్తున్నా. ఫస్ట్ థింగ్ పర్స్ తీసుకుంటున్నా. సెకండ్ ఐడి, ఇది లేకపోతే అట్నుంచి అంటే ఎగ్జిట్, సో ఐడి కంపల్సరీ మాకు. అండ్ తర్వాత వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నా. బుక్ ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నా, సో పెన్స్ బుక్ అని పెట్టేసుకున్నా. సరే వెళ్తాం ఇంకా. బస్ స్టాప్కి అయితే వచ్చేసా. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ నా ప్లేస్ నుంచి నేను కాలేజ్ వెళ్ళడానికి మినిమం 40 మినిట్స్ పడుతుంది. నేను బస్లో వెళ్తున్నా. మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసి రాగిగూడ టెంపుల్. ఆ స్టాప్కి వెళ్ళే బస్సెస్ వచ్చేసి బన్శంకరి బస్సెస్ మనం ఎక్కితే ఆటోమేటిక్గా కాలేజ్ దగ్గరే దిగిపోవచ్చు. అది జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఆ స్టాప్ నుంచి. సో బన్శంకరి బస్సెస్ ఎక్కొచ్చు మనం. ఇది వచ్చేసి స్టార్టింగ్ గేట్. ఇక్కడ నుంచి మనం క్యాంపస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా. బిల్డింగ్ మొత్తం గ్లాసెస్ లుక్లో ఉంటుంది. ఇప్పుడైతే మెయిన్ ఎంట్రీకి వెళ్ళబోతున్నాం. మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇటు నుంచి యూనివర్సిటీలోకి మనకు ఎంట్రీ. ఇక్కడ ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు, ఐడి కార్డ్స్ ఉన్నాయా లేదా అనేసి స్టూడెంట్స్కి. అండ్ ఇది వచ్చేసి అడ్మిషన్ ఆఫీస్. వాళ్ళు కూర్చోడానికి చైర్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇది వెండో మెషిన్. అండ్ లిఫ్ట్స్ అయితే మనకు సపరేట్ ఉంటాయి, గర్ల్స్కి బాయ్స్కి స్టాఫ్కి డిఫరెంట్ లిఫ్ట్స్. ఇప్పుడైతే మనం 3rd ఫ్లోర్ వెళ్తున్నాం. అండ్ ఇది చాలా ఓపెన్ స్పేస్ ఏరియా. చాలా కల్చరల్ ఈవెంట్స్ కానీ ఏమైనా ఎగ్జిబిషన్స్ కానీ స్టాల్స్ కానీ ఆ ఓపెన్ స్పేస్లో ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్స్ కానీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఫ్లాష్ మాబ్స్, ఇలా మెనీ కల్చరల్ ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. అండ్ జైన్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఒలింపిక్స్లో ఆడారో వాళ్ళవి మనకు అక్కడ నేమ్స్ అన్ని వాల్ మీద పేస్ట్ చేసి ఉంచారు. All my classmates, guys say hi. ఇక్కడ క్లాస్ రూమ్స్కి ఏ వింగ్ బి వింగ్ అని కూడా వాల్స్ మీద రిప్రజెంట్ చేసి ఉంటుంది. మనం ఏ క్లాస్ రూమ్కి వెళ్ళాలనుకున్నా క్లాస్ రూమ్ నెంబర్స్ని బట్టి మనం క్లాసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ క్లాసెస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ క్లాస్ వచ్చేసి నేను ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు ఉన్న క్లాస్ ఇది. ఇప్పుడైతే క్లాసెస్ జరుగుతున్నాయి నేను ఉంటున్న క్లాస్లో. సో ఆ క్లాస్లో ఉన్న వీడియోస్ నేను తీయలేదు. ఈ క్లాస్ ఫ్రీగా ఉంది అని చెప్పి ఈ వీడియో తీసుకున్నా. ఇక్కడ నుంచి ఈ విండోలో చాలా వ్యూ బాగుంటుంది. తెలిసిందే బెంగళూరులో రెయిన్స్ ఎప్పుడు పడతాయో తెలియదు, బట్ వెదర్ అక్కడ నుంచి చూస్తున్నప్పుడు అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది వెదర్. ఇది వచ్చేసి బి వింగ్లో ఇక్కడ కొటేషన్స్ చాలా బాగుంటాయి. సో అందుకే ఆ కొటేషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి అవి చూడడానికి చాలా ఇన్స్పైరింగ్ కోట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కోసమే ఇలా పేస్ట్ చేశారనుకుంటా వాల్స్ మీద. ఇంపార్టెంట్ థింగ్స్ని నోటీస్ బోర్డ్ మీద పిన్ చేసి ఉంచుతారు. స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ 75% అటెండెన్స్, నో ర్యాగింగ్.
ఇప్పుడు వచ్చేసి గర్ల్స్ స్టేర్స్ వైపు వచ్చేద్దాం. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ స్టేర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని వాల్ ప్రింట్స్ కూడా స్టూడెంట్స్ డ్రా చేసి వాల్స్ మీద పెట్టి ఉంటారు. కొన్ని పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడ మిత్రా కెఫే ఉంటుంది. మేము రెగ్యులర్గా విజిట్ చేసే ప్లేస్ ఇది. ఫుడ్ చాలా బాగుంటుంది, ప్యూర్ వెజిటేరియన్. మేమైతే మ్యాంగో లెమన్ రైస్ అండ్ బిస్బిల్లాబాద్ ఆర్డర్ చేసుకొని తినేసాం. కాలేజ్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసా. మరిన్ని కొత్త వ్లాగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Thanks for watching.